నిజంగానే రేవంత్ రెడ్డి గారే సీనియర్లందరినీ బయటికి వెళ్ళగొడుతున్నారా? చెప్పండి నిజంగానే. సార్ నర్సయ్య గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం సిగ్నల్ ఉన్న ప్రాంతంలోకి వచ్చి జాయిన్ అవ్వండి. రైట్, ప్రేమ్ గారు మీరు చెప్పండి, నిజంగా బీజేపీ పార్టీ ఇటువంటి సీనియర్ నేతలని చేజిక్కించుకోవడంలో ఫెయిల్ అయిందంటారా? ఇప్పుడు నాకైతే తెలియదు, ఒకవేళ మేబీ పోయి ఉండొచ్చు, అరవింద్ మాట్లాడిండొచ్చు జీవన్ రెడ్డితో, నాకైతే ఐడియా లేదు. ఎందుకు అనంటే ఒకవేళ నిజంగా చర్చలు జరుగుతుంటే అరవింద్ తన మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని నిజామాబాద్ లో చాలా బలంగా ప్రయత్నం చేసి, అదే క్రమంలో ఒకవేళ నిజంగా కరీంనగర్ వైపు కూడా దృష్టి పెట్టిండొచ్చు, దాంట్లో సందేహం లేదు. ఎవరైనా కానీ వారి పార్టీల పక్షాన కొంచెం బలంగా నిలబడాలి, అలా పార్టీని అధికారంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో దాంట్లో అరవింద్ ముందు వరుసలో ఉంటారు. అంటే ధర్మపురి అరవింద్ గారు కూడా ప్రయత్నం చేసినచ్చు, కానీ అదైతే పార్టీ పరంగానైతే మాకు ఐడియా లేదు. ఒకవేళ ఏ నాయకుడు పోయినా ఏ నాయకుడు వచ్చినా గానీ ఆయా పార్టీలు ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తూ ఉంటాయంటే వాళ్ళ అనుభవాన్ని చేజెక్కించుకున్నటువంటి ప్రయత్నం. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రజాదరణ ఉంటది, ప్రజల్లో వాళ్ళకు ఒక అవకాశం ఉంటది, వారి వల్ల పార్టీకి కొంత మంచి జరిగేటువంటి ప్రయత్నం ఉంటది. కాబట్టి ఆ ప్రయత్నం వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం ఆయా రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. అదే క్రమంలో ఒకవేళ అరవింద్ పర్సనల్ గా చేసి ఉండొచ్చు, కానీ మా కంప్లీట్ గా చెప్తా ఉన్నా, అది ఏదేమైనా కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటది, పార్టీ యొక్క అంశాలకు కట్టుబడి ఉంటది. ఆయన వస్తానా, ఆయన రావాలనుకున్నా, వీళ్ళు పంపాలనుకున్నా అన్ని అధిష్టానము భారతీయ జనతా పార్టీ యొక్క అధిష్టానము పూర్తి స్థాయి రాష్ట్ర కేంద్ర అధిష్టానాలు నిర్ణయించిన తర్వాతనే సాధ్యమైతే తప్ప వారనుకోవడం వీరనుకోవడం అంత ఈజీగా జరిగేటువంటి అంశం ఎక్కడ లేదు. మరి రామచంద్రరావు గారు అయితే ఇక్కడ దాని మీద డిస్కస్ చేసినట్టు లేదు, కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు. మొన్నటి జీవన్ రెడ్డి విషయంలో కూడా మాట్లాడితే వారు క్లియర్ గా చెప్పింది, ఇది అవకాశవాద రాజకీయాలు తప్ప, స్వార్థపరమైనటువంటి రాజకీయాలు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంక్షేమం కానీ ప్రజల గురించి ఆలోచించేటువంటి ఆ రాజకీయాలు అయితే జరుగుతలేవనేటువంటి అంశం మాట్లాడారు తప్ప ఎక్కడ మేం చేర్చుకుంటాము, వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అనేటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇక్కడ మళ్ళా కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషించాలి. అంటే చెప్పినంత మాత్రాలని కాదు, ఆయా నాయకులు ఎవరైనా ఉండండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమము, అనేక మంది పార్టీలో సెకండ్ క్యాడర్ లీడర్ గా పార్టీలో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని అన్ని ఉన్న తర్వాత ఆయన వ్యక్తిగతంగా జరిగినటువంటి విమర్శ లేదా ఆయన వ్యక్తిగతంగా అనుభవించినటువంటి సమస్యలా ఇంకోట తెలియదు. తెలిసినప్పుడు అప్పుడు ఏమైనా వీడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు బీఆర్ఎస్ వీడి బయటకు వచ్చిన తర్వాత రిజైన్ చేసి మళ్ళా భారతీయ జనతా పార్టీలో చేరి మళ్ళా అతి కష్టంలో గెలిచేటువంటి ప్రయత్నం చేసినా గానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసాం. ఒక నియోజకవర్గంలో ఆయన గెలుపుని అడ్డగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని క్రియేట్ చేసి ఆ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా మొత్తం నియోజకవర్గం అందరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా గానీ ఆయా నాయకుల యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో మనం చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా వీరు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా రాజకీయ ప్రయోజనాలు అనేటువంటి అంశం వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకొని ఆ నాయకులు మారుతారు తప్ప ప్రజల సంక్షేమం గాని ప్రజల గురించి గాని లేదా సామాజిక పరంగా వారు మంచి జరుగుతున్నటువంటి ఆలోచన ఎక్కడా చేయరు. ఎందుకంటే ఒకవేళ నిజంగా కూడా సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి వ్యక్తులకు ఆ రాజకీయ పార్టీలతో అవసరం లేదు. వారు చేయాలనుకున్నటువంటి పనులు అనేకమైనట్టు చేసుకుంటూ పోతారు. ఎందుకు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఇమడలేమనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో వదులుకున్నటువంటి దాఖలాలు కూడా చూసినాం. జయప్రకాష్ నారాయణ సొంత ఆయన క్లియర్ గా చెప్పాడు, ఈ రాజకీయాల్లో నేను ఇమడలేను, ఉన్నటువంటి పరిస్థితులు నేను ఆలోచన విధానానికి ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇమడలేను అని చెప్పే అంశంలో బయటకు వచ్చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అట్లనే తెలంగాణ పార్టీల యొక్క వ్యతిరేకతని అనుభవించినటువంటి పరిస్థితులు అనేక మంది పోయిన దాఖలాలు ఉన్నాయి. మీరు నేను పోవడం అనే కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటి అని అంటే పాత టీఆర్ఎస్ కొత్త బీఆర్ఎస్ లో 100 మంది పైగా, ఒకవేళ పేర్లు చెప్పుకుంటూ పోవాలంటే 100 మంది నాయకులు ఇతర పార్టీలకు పోయిన దాఖలాలు ఉన్నాయి. పూర్తిగా పార్టీతో సంబంధమే లేకుండా చాలా అవకాశం ఉన్నప్పుడు ఇక చేసిన రాజకీయాలు చాలనుకున్నాయి, బయటికి పోయి పార్టీలో పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి పోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తెలిసి ఏంది ఒకటైతే క్లియర్ కనబడుతుంది, ఈ వ్యతిరేకత అనేది వ్యక్తిగత యొక్క విలువల్ని, వ్యక్తిగత యొక్క అవకాశాన్ని చేజిక్కించుకోవాలనే పార్టీలు మారే ప్రయత్నం చేస్తుంటారు. రైట్ మనం బియాండ్ ది హెడ్లైన్స్ షార్ట్ బ్రేక్ తీసుకునే ప్రయత్నం